నమస్తే. మొత్తానికైతే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మొదటి విడత కంప్లీట్ చేసుకుని రెండో విడతలోకి వెళ్ళిపోతుంది. సో మనం ప్రస్తుతం అయితే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఉన్నాం. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. సో ఇక్కడ గతంలో ఇప్పుడు కొడిమ్యాల ఊరు మొత్తం కొన్ని పబ్లిక్ బైట్స్ తీసుకున్నాం. సో ప్రజలు ఇక్కడ కొడిమ్యాలకు ఎటువంటి వ్యక్తి అయితే సర్పంచ్గా బాగుంటుంది అని కొన్ని పబ్లిక్ బైట్ తీసుకుంటే దాదాపుగా మోస్ట్లీ 90% బీసీ అభ్యర్థి యువకుడు సామాజిక కార్యకర్త అయినటువంటి బింగి మనోజ్కు సపోర్ట్ వినిపిస్తున్న తరుణంలో సో అభ్యర్థి ఉన్నారు మనతో పాటు, నా చిన్ననాటి మిత్రుడు. సో మనోజ్ గారు చెప్పండి, ఎలా ఉంది? మొత్తానికైతే కొడిమ్యాల ప్రజలు దాదాపుగా మోస్ట్లీ వన్ సైడ్ గా చెప్తున్నారు, మీ గురించి పాజిటివ్ టాక్ వస్తుంది. గతంలో కూడా మీరు పోటీ చేశారు, కానీ ఈసారి కొంచెం సింపతి కావచ్చు, బీసీ సామాజిక వర్గ ఓట్లు కావచ్చు, యువకునిగా సామాజిక కార్యకర్తగా అన్ని కోణాలు చూసుకున్నట్టయితే మీకు పాజిటివ్ టాక్ వస్తుంది. సో మీరు గడప గడప తిరుగుతున్నారు, ఏమంటున్నారు ప్రజలు, ఏమంటున్నారు? కొడిమ్యాల ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇంటర్వ్యూ కోసం ఇక్కడ దాకా వచ్చి కొడిమ్యాల ప్రజల వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు వచ్చిన యోయో టీవీ ప్రేక్షకులందరికీ నా తరపున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలండి. కొడిమ్యాల ప్రజలందరికీ, ముఖ్యంగా యువకులకి, యువకులకి, అన్ని సామాజిక వర్గాలకి నేను మీ బిడ్డని, మీ తమ్మునిగా, మీ సోదరుగా ఈరోజు మీ ముందుకి కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ ఉన్నారనే నమ్మకంతో నేను ముందుకు వస్తున్నాను. మరీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో అంటే 78 సంవత్సరం స్వాతంత్ర దేశంలో 1952లో గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయండి. ఈ 1952లో గ్రామ పంచాయతీ వెళ్ళినప్పుడు మా ఊరి జనాభా దామాష ప్రకారం అప్పటి నుంచి అంటే మొట్టమొదటి సర్పంచ్ రామారావు గారు అండి. అంటే రామారావు గారు, లక్ష్మణరావు గారు, ఆనందరావు గారు, పురుషోత్తమరావు లాంటి వ్యక్తులు చాలా సంవత్సరాలు అంటే సుదీర్ఘంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లో వాళ్ళే అయినారండి. దాని తర్వాత మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చారు తప్ప ఇన్ని సంవత్సరాల ఒకేసారి ఎస్సీ జనరల్, ఒకేసారి బీసీ లీడ్ వచ్చింది. అంటే దీనిపైన నా పోరాటం అంటే అగ్రవర్ణ ఆధిపత్యం పైన పోరాటం తప్ప నాకు వారి మీద పోరాటం కాదు. అంటే ఇంతమంది, ఇన్ని వేల మంది జనాభా నివసిస్తున్న కొడిమ్యాల్లో, ఇన్ని సామాజిక వర్గాలు నివసిస్తున్న మా గ్రామంలో ఎలా వాళ్ళకి రిజర్వేషన్స్ వస్తున్నాయి, ఎలా మాకు రిజర్వేషన్స్ వస్తలేవు? ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలు ఇంతమంది ఉన్న కొడిమ్యాల గ్రామంలో, ఎన్ని సామాజిక కులాలు ఉన్న ఈ కొడిమ్యాల గ్రామంలో ఎట్లా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి? మాలాంటి వాళ్ళ యువతకు, మా సామాజిక వర్గ యువతకు వస్తలేదు. కాబట్టే ఈ యువకుల పట్లన, ఈ ఊరి పట్లన ఈ మార్పు తేవాలన్న ఉద్దేశంతో అందరి తరపున నేను సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నా. ఇది మూడోసారి నేను సర్పంచ్గా పోటీ చేయడం. గతంలో 2013లో నేను జనరల్లో పోటీ చేశా, 2019లో జనరల్ లీడ్గా మా భార్య పోటీ చేసింది, ఇప్పుడు 2025లో కూడా నేను జనరల్ పోటీ చేయడం జరుగుతుంది. అంటే ఇచ్చినట్టే ఇచ్చి మా నోటికాడ ముద్దలా ఆడుకోమన్నారు. అందుకే మా ప్రజలందరి తరపున చైతన్యం తీసుకురావాలి, మా బ్రతుకులు మారాలి, మా బ్రతుకు పోరాటం. కాబట్టి ఈరోజు అందరి తరపున ముందుకు వస్తున్నా, అందరి ఆశీర్వాదం ఉందని భావిస్తున్నా. మార్పు ఎటువంటి మార్పు తీసుకురావాలనుకుంటారు? అంటే సర్పంచ్ వస్తాయి అంటే ఇప్పుడు మీరు గతంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసిర్రు? సో మీకు సర్పంచ్ పదవి వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అసలు మీ మేనిఫెస్టో ఏంటి? ఇక్కడ మేనిఫెస్టో అంటే ఏముండదండి. రాజకీయంలో ఎప్పుడైతే మనకు రాజకీయాలు అనేది ప్రారంభమైనవి అప్పటి నుండి ప్రజల ద్వారా, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్నప్పుడే ప్రభుత్వాలు ఏర్పడతాయి తప్ప వాటికి ఎప్పుడు ప్రభుత్వాలు ఏర్పడాయి. ఈ ప్రజాప్రతినిధులు అనేది ప్రజలకు వీళ్ళు లోబడి ఉండాలి తప్ప కానీ ఈ ప్రజలందరూ కలిసి ప్రజాప్రతినిధులకు అందిపోయే పరిస్థితి ఉంది. నేను దానికి వ్యతిరేకం. అంటే ఆ మార్పు రావడానికి ఒకటి పోతున్నా. ముఖ్యంగా గ్రామ స్వపరిపాలన అంటే గ్రామాలు ఎప్పుడైతే పల్లెటూర్లు బాగుంటాయో పట్టణాలకి పల్లెటూర్లు పట్టుకొమ్మలు అన్నట్టు ఈ గ్రామ సామ్రాజ్యం నుంచే ఖచ్చితంగా చైతన్యం రావాలి. ముఖ్యంగా యువతలో చైతన్యం రావాలి, ఇక్కడున్న మహిళల్లో చైతన్యం రావాలి, ఇక్కడున్న పెద్దవాళ్ళకు చైతన్యం రావాలి. అంటే కొడిమ్యాల అభివృద్ధి అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏం చేస్తారు సార్? గ్రామ పంచాయతీ అంటే మౌలిక సదుపాయాలే ఉంటారు. అంటే అందరి దృష్టి కేవలం మౌలిక సదుపాయాలు, కానీ నా దృష్టిలో మౌలిక సదుపాయాలు కాదు, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించినప్పుడు, ఇక్కడ అన్ని వసతులు కల్పించినప్పుడు మౌలిక సదుపాయాలు. గ్రామ పంచాయతీ ఏమంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. అంటే మురికి కాలువలు తీయాలన్నది ఒకటి ఉంటుంది, మురికి కాలువలు లేకపోతే నిర్మించాలని ఒకటి ఉంటుంది, తర్వాత తాగునీటి సమస్య ఉంటుంది, దాని తర్వాత వీధి దీపాలు మంచిగా ఉన్నాయో చూస్తారు, తర్వాత సీసీ రోడ్లు ఉన్నాయో లేవో చూస్తారు. అంటే వాళ్ళ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో ఏమేమి ఉన్నాయి, చిన్న చిన్న మౌలిక సదుపాయాలన్నీ కలిస్తేనే గ్రామ సపరిపాలన. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఓడెక్కదాకా ఓడమలన, ఓడెక్కదాకా బోడమలన అన్నట్టు అధికారం వచ్చేదాకనే ఒకటి ఉంటుంది, అధికారం వచ్చినాక ఏముండదు. నా ప్రార్థన ఏంటంటే ఇంతమందిని కలిసి వారిని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ప్రజల పక్షాన్ని ఎందుకు ఉండరు, ప్రజల పక్షాన్ని ఎందుకు పోరాటం చేయరు, ప్రజా సమస్యల పైన ఎట్లా పోరాటం చేయరు అన్నది నా ఆవేదన.
మార్పు అనేది యువత రాజకీయాల్లో ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఈ యువకులు అనేది ముందుకు వచ్చినప్పుడు సమస్యల పైన ఒక పట్టు ఉంటుంది. సో ఇక్కడ ఏమైతుంది, కొంతమందికి ఆ హక్కులు కల్పించినట్టు వాళ్ళ చేతులకి వెళ్ళిపోతుంది. ఇంత పెద్ద భారతదేశ అతిపెద్ద 140 కోట్ల జనాభాలో అతి తక్కువ మంది సామాజిక వర్గాలకి రాజ్యాధికారం పోతుంది. అంటే 3% ఉన్న ఆ క్యాస్ట్ ఆఫ్ పీపుల్ 97% ఉన్న వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తారు. ఆ ఆధిపత్యానికి నేను వ్యతిరేకం. అందుకే ప్రతిసారి కొడిమ్యాల ఎన్నిసార్లు ఓటమి పాలైనప్పటికీ కూడా ఆ చైతన్యం రావాలని, ఎప్పటికైనా నా ప్రజలను ఆశీర్వదించారా అని చెప్పేసి అందరి మీద నమ్మకంతో మరీ పోటీ చేస్తున్నా. ఈసారి అందరి దయతోని బయటపడతా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆశీర్వదించాలి. మీరు బీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఓకే. అంటే మిగతా సామాజిక వర్గాల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అంటే గ్రామ స్థాయిలో కుల సమీకరణలు చాలా ఉంటాయి. సో వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? దీంట్లో మనము 2 గమనించాలి సార్. జనరల్ అంటే అన్రిజర్వ్డ్. ఈ అన్రిజర్వ్డ్ అంటేనే ఓన్లీ జనరల్ సామాజిక వర్గానికి వచ్చిన ఒక 2 క్యాస్టెస్ వచ్చేసి అది మా ఇంటి పేరు, మా జన్మ హక్కు అన్నట్టు ప్రవర్తిస్తారు. కానీ జనరల్ అంటేనే అన్ని కులాలకు సంబంధించి అందరూ నిలబడే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం మాకు సంబంధించిన వాళ్ళు నిలబడాలి, డబ్బున్న వాళ్ళు నిలబడాలి, భూములు ఉన్న వాళ్ళు నిలబడాలి, మీ జాతులు మీ వ్యవస్థలు అనేది మా ముందుకు రావద్దని చెప్పి తాతల ముత్తాతల కాలం నుంచి మన ఆలోచనల నుంచి కిందికి దింపి ఎప్పటికైనా జనరల్ అయితే మేమే ఉంటాం, కింది వాళ్ళు ఉండరని ఒక ఆలోచన రేకెత్తించి వాళ్ళు అంటారు, ఒక ఎకరం అమ్మితే మీ బిషాద్ ఎంతరా అంటారు. ఒక ఎకరం అమ్మితే మీ బిషాద్ ఎంతరా, మా ముందర నిలబడతారా, మా అంత డబ్బు ఉందనేది మన బలహీన బడుగు వర్గాల బహుజనుల మీద వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపెట్టి మనలాంటి వాళ్ళని ధైర్యాన్ని, అంటే మనలో ఉన్న ధైర్యాన్ని మన వెనుక, అంటే ఎట్లా మన దగ్గర ఉండే కాబట్టి ఆస్తుపాస్తులు వీళ్ళ దగ్గర డబ్బులు లేవని వాళ్ళు మెంటల్లీగా వాళ్ళు మన మీద రుద్ది వాళ్ళ ఆధిపత్యాన్ని తీసుకొని రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆస్తులు చంపేయడం, మళ్ళీ ఆస్తులు కాపాడుకోవడానికి రాజ్యాధికారం చేయడం. వాళ్ళ వంశపార్యమత్వం తప్ప మా బహుజనులు ఇక్కడి నుంచి వస్తారు. అంటే నేను బహుజనుల పక్షాన కొట్లాడుతున్నా. బహుజనాలు ఇప్పటికైనా మేల్కోవాలి, బహుజనులందరూ ఐకమత్యం కావాలి. ఇప్పటికైనా కళ్ళు తెలిసి రాజ్యాంగానికి రాసిన అంబేద్కర్ మనం అంకితం ఇవ్వాలని చెప్పి ఒక స్ఫూర్తితోని మేము ముందుకు వస్తున్నాను. ఓకే, అంటే చెప్పండి, మామూలుగా ఈ గ్రామ స్థాయిలో కావచ్చు ఏ ఎలక్షన్ అయినా అని డబ్బు ప్రభావం ఇంతో కొంత ఉంటుంది. బహుజనులు ఈ బీసీ సంఘాలు మీకు మద్దతు ఇస్తున్నాయని క్లియర్ గా చెప్తున్నారు. సో రాత్రికి రాత్రి సమీకరణలు చేంజ్ అయ్యే అవకాశం లేదా? డబ్బు ప్రభావం ఈ కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ ఓటర్లు ఎలా తీర్పునివ్వబోతున్నారు? సుదీర్ఘ కాలం నుండి నామినేషన్ ముందు కావచ్చు, నామినేషన్ తర్వాత కావచ్చు, ఈ కుల సంఘాలకి ఎంతో కొంత మద్యం అప్పచెప్తే అయిపోతుంది, మహిళలకి ఎంతో కొంత డబ్బు పంపిస్తే అయిపోతుంది, యువతకు వాళ్ళకున్న ఆ మద్యం సీసాలతోని బిర్యానీలు పెట్టి కొనిస్తే అయిపోతుంది అనే ఒక ఆలోచన వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో ఉంది. కానీ వాటన్నిటికీ ఏదో ఒక రోజు చరమగీతం పాడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది ఈసారి ఖచ్చితంగా వస్తుంది. మా బీసీ కులాలు అంటే ఇన్ని రోజులు మా బీసీ కులాల డబ్బులతోని, మా బీసీ కులాల ఓట్లతోని రాజ్యాధికారం చేపట్టి మా జీవితాలతో ఎట్లయితే ఆడుకున్నారో, ముళ్ళుతోనే తీయాలి, ఓటుతోనే చూపెట్టాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే సంకల్పంతో ఒక నిశ్శబ్ద విప్లవం కొడిమ్యాలలో ప్రారంభమైంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మా బీసీ కులాలు, ఎస్సీ కులాలు, మైనారిటీకి సంబంధించిన ఎవరైనా సరే ఈ రోజు ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈరోజు మా బీసీ బిడ్డను గెలిపించుకోవాలి, మేము అంత ఐక్యం కావాలని చెప్పి నిశ్శబ్ద విప్లవంతో అందరి మనసులో ఉన్నది. ఖచ్చితంగా ఈ రోజు కొడిమ్యాల నుంచి అది పునాది అవుతుంది, కొడిమ్యాల నుంచే తిరగ రాష్ట్రం ఈసారి. ఓకే, అంటే గ్రామంలో కొందరి ఓటర్లను మాట్లాడించే ప్రయత్నంలో వారు ఏమంటున్నారు అంటే మనోజ్ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, సో తను డబ్బులు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇవ్వకపోవచ్చు, కానీ తనకు ఒక పొలిటికల్ సేవా కార్యక్రమాల విషయంలో కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు మంచి హ్యాండ్ ఉంది. సో రెగ్యులర్ గా వచ్చే గ్రామ పంచాయతీలు నిధులతో పాటు మినిస్టర్ లెవెల్లో లాబింగ్ చేసి మన మేజర్ గ్రామ పంచాయతీకి ఎక్కువ నిధులు వస్తాయని చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. నేను జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు. అంటే కొడిమ్యాల నుంచి నా రాజకీయ ప్రారంభం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలా సుదీర్ఘకాలం, అంటే 22 సంవత్సరాల క్రితమే ఎన్ఎస్ఏ గ్రామాధ్యక్షుల నుంచి మొదలు పెట్టుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ఏ అధ్యక్షుని గెలిచిన, దాని తర్వాత యువజన కాంగ్రెస్ కు గెలిచిన. అంటే అప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయిన ఒక నాయకుడిగా బహుజనుల నుంచి నేను పోతే నన్ను చాలా మంది ఓర్వలేక నా రాజకీయ అభివృద్ధిని ఖచ్చితంగా కిందికి తొక్కిపడేశారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేసి నా పని నేను చేసుకుంటున్నా. అయినప్పటికీ కూడా ఏ రోజుకైనా సరే కొడిమ్యాలకి మార్పు తేవాలి, నా ఊరు నుంచి అది శ్రీకారం చుట్టాలని ఒక తపనతోని
ఈ కొడిమ్యాల పుట్టినందుకు ఏ రోజుకైనా కొడిమ్యాల పేరును భారతదేశ చరిత్రలో నిలబెట్టాలని ఒక సంకల్పంతో ప్రతిసారి ఓడిపోయినప్పుడు కొడిమ్యాలకి వస్తున్నా, నాకున్న పరిచయాల మేరకి అంటే నాకున్న అనుభవం మేరకి పరిచయాల మేరకి గ్రామ పరిపాలన విభాగం కావచ్చు, అది జిల్లా పరిపాలన విభాగం కావచ్చు, రాష్ట్ర సచివాలయం వరకు కావచ్చు, కానీ సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది. ఏ సమస్య ఏ అధికారి దగ్గరకు పోతే పరిష్కారం అవుతుంది, ఏ ప్రజా ప్రతినిధి దగ్గరకు పోతే ఒక సమస్య పరిష్కారం అవుతుంది. వాళ్ళిద్దరు కూడా మనకు పరిష్కరించకపోతే ఖచ్చితంగా నిరాహార దీక్షలు పట్టైనా సరే, ఆమరణ దీక్షలు పట్టైనా సరే సమస్యను పరిష్కరించేదాకా పట్టువదలని విక్రమార్కుడి దగ్గర కూర్చుంటా. కాబట్టే నాకు ఆ పేరుంది. ఖచ్చితంగా మా ఊరిని డెవలప్ చేసుకుంటా. ఏ ప్రభుత్వం సహకరించినా సహకరించకుండా సమస్యలు పరిష్కరించే అయితే దమ్ము నా దగ్గర ఉంది. నా దగ్గర డబ్బు లేదు, కానీ ఖచ్చితంగా దమ్ముంది. సమస్యలపైన కొట్లాడతా, మా ప్రజలందరినీ కాపాడుకుంటా, మా ఊరిని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా.